అందరితోని షేర్ చేసుకోబోతున్నాను సీసా మడ్ హెయిర్ స్పా కిట్. ఇది నాకు గ్లామిగో బాక్స్లో వచ్చింది మాట లాస్ట్ మంత్ జూలై సబ్స్క్రిప్షన్ బాక్స్లో. సో దీని మీద రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇది స్పా కిట్ ఇలా వచ్చింది. అండ్ ఇది ఏంటంటే 3 స్టెప్ థెరపీ ఫర్ సిల్కీ షైనీ అండ్ హెల్దీ హెయిర్, ఐడియల్ ఫర్ యూనిసెక్స్. సో ఇది మేల్ అయినా యూజ్ చేయొచ్చు, ఫీమేల్ అయినా యూజ్ చేయొచ్చు. సో బోత్ మెన్ అండ్ ఉమెన్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చి దీని కాస్ట్ 99 రూపీస్. ఇది వన్స్ ఒక్క టైం మాత్రమే, వన్స్ యూజ్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చి 30 grams. అండ్ దీంట్లో వచ్చేసి 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి సీసా ఆయుర్వేదిక్ షాంపూ, అది 10 ml. అండ్ సెకండ్ వన్ సీసా హెయిర్ మాస్క్, అది 15 grams. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చి సీసా హెయిర్ సిరమ్, అది 3 ml. సో ఇదేంటంటే దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మన స్కాల్ప్ని డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ హెయిర్ కూడా రీయూజనిక్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ ఎవరికైతే ఉన్నా కూడా, హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవ్వాలన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందంట. అండ్ మన హెయిర్ చాలా సిల్కీగా, సాఫ్ట్గా, ట్యాంగిల్ ఫ్రీ, చిక్కులు గట్టా లేకుండా బౌన్సీగా, కండిషనింగ్గా అండ్ మేనేజబుల్గా ఉంటుంది. అండ్ మన హెయిర్ కూడా చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఏంటంటే ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఏ హెయిర్ వాల్కి అయినా కూడా యూజ్ చేయొచ్చు. డ్రై అయినా, ఫ్రిజీ అయినా, ఆయిలీ అయినా, ఆల్ టైప్ ఆఫ్ హెయిర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ప్యాకెట్స్ ఎలా ఇచ్చారనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది షాంపూ. సో ఫస్ట్ స్టెప్ షాంపూ వాష్ అయిన తర్వాత కొంచెం అది తడిగా ఉన్నప్పుడు, అంటే ఫుల్గా డ్రై అయిన తర్వాత కాకుండా సెమీ డ్రై ఉంటుంది కదా, అప్పుడు మనం ఈ మాస్క్ అనేది వేసుకోవాలి. మనకి ఇది 2 sachetsలో ఇచ్చారు. సో ఏంటంటే జస్ట్ మీ స్కాల్ప్ పార్ట్ వదిలేసి ఈ డౌన్ పార్ట్ ఏదైతే ఉందో దాని అంతటికి కూడా అప్లై చేసుకుని 5 minutes పాటు హెయిర్కి అలా ఉంచుకోవాలి. అప్పుడు నెక్స్ట్ మనం నార్మల్ వాటర్తో వాష్ ఆఫ్ చేసుకోవాలి. వాష్ ఆఫ్ చేసుకుని వచ్చిన తర్వాత థర్డ్ స్టెప్ సీరం. సో సీరం ఏం చేస్తారంటే, సీరం కూడా సేమ్ స్కాల్ప్ పార్ట్ లీవ్ చేసేసి మనం ఇక్కడ నుంచి ఈ పార్ట్ అంతా కూడా హెయిర్కి సీరం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నట్టయితే మీ హెయిర్ చాలా సిల్కీగా, షైనీగా ఉంటుంది. సో నా హెయిర్ ఇది ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత, సో నా హెయిర్ ఇలా ఉంది, చాలా బాగుంది. 1 time యూస్కి మాత్రం సూపర్గా ఉంది. సో నేను లాస్ట్లో పిక్స్ అనేవి మీకు యాడ్ చేస్తాను, చెక్ చేయండి ఎలా ఉంది డ్రై అయిన తర్వాత హెయిర్ అనేది కూడా. సో ఇప్పుడు నేను ఎలా అప్లై చేసుకున్నాను అనేది మీకు నేను చూపించబోతున్నాను. సో నేను ఆల్రెడీ నా హెయిర్ని షాంపూ పెట్టేసుకున్నాను. సో షాంపూ ఫస్ట్ స్టెప్ వచ్చేసి షాంపూ కదా, షాంపూ అయిపోయింది. నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇది సెమీ డ్రై, అంటే కొంచెం అంటే బాగా ఆరిపోకుండా అలానే లైట్గా కాకుండా ఉన్నప్పుడు, మనం మధ్యలో ఉన్నప్పుడు మనం ఈ సెకండ్ స్టెప్ డీప్ నారిషింగ్ మడ్ హెయిర్ మాస్క్. ఇవి మనకి 2 ప్యాకెట్స్ ఇచ్చారు. సో ఈ 2 ప్యాకెట్స్ని నా హెయిర్ లెంత్ అంతటికి కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. సో ఇది ఏం చేస్తారంటే స్కాల్ప్ పార్ట్ కాకుండా జస్ట్ నార్మల్గా మీ హ్యాండ్ అంతా ఇలా తీసుకుని సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుని అప్లై చేసుకోండి. సో నేను ఇప్పుడు ఇది మొత్తం హెయిర్ అంతటికి అప్లై చేసేసుకున్నాను కదా. జస్ట్ 5 minutes పాటు మనం అలా హెయిర్కి ఉంచేసి జస్ట్ నార్మల్ వాటర్తో మనం వాష్ ఆఫ్ చేసేసుకోవాలి. వాష్ ఆఫ్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ హెయిర్ సీరం అప్లై చేసుకోవడమే. సో నేను ఇది 5 minutes అయిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుని వచ్చి నేను మళ్ళీ కలుస్తాను. మీరు కావాల్స్తే దీనికి స్టీమ్ కూడా ఇచ్చుకోవచ్చు. స్పాకి ఎప్పుడు కూడా స్టీమ్ ఇస్తే చాలా బాగుంటుంది, మంచి రిలాక్సింగ్గా ఉంటుంది అన్నమాట. సో వీలైతే మనం స్టీమ్ కూడా ఇచ్చుకోవచ్చు. స్టీమ్ ఇచ్చేసి షవర్ క్యాప్ పెట్టేసుకుని ఉంచుకున్నట్టయితే చాలా బాగుంటుంది. స్టీమ్ అయితే స్టీమ్ ఇచ్చుకోవచ్చు, బట్ నేను ప్రెజెంట్ అయితే స్టీమ్ ఇవ్వట్లేదు అనమాట. ఇలానే ఉంచుకుంటున్నాను ఒక 5 minutes. 5 minutes తర్వాత వాష్ ఆఫ్ చేసి మీకు కనిపిస్తాను. సో హెయిర్ వాష్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ రివిటలైజింగ్ హెయిర్ సీరం. ఇది థర్డ్ స్టెప్ థెరపీ మాట.
డైరెక్షన్స్ ఫర్ యూస్, టేక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ దిస్ సీరం. మన హ్యాండ్లో కొంచెం ఫ్యూ డ్రాప్స్ తీసుకుని మన హెయిర్ లెంత్ బట్టి, స్కాల్ప్ కాకుండా జస్ట్ కింద పార్ట్ అంతా హెయిర్ అంతటికి కూడా మీరు ఈ సీరం అనేది అప్లై చేసుకుని అలా ఉంచుకుని డ్రై చేసుకున్నట్టయితే మీ హెయిర్ చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది. సో ఇదండి నా వీడియో. మీ అందరికీ నా వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పక్కన బెల్ బటన్ అది ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.